Daily. Taste the Daily. బీజేపీపై మరొకసారి ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఎస్ఐఆర్ ప్రక్రియని నోట్ల రద్దు, లాక్డౌన్ తో పోల్చారు. బీజేపీ అధికార దాహంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు ఖర్గే. ఓట్చోరీ విమర్శలకు మరింత పదును పెంచారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మరోసారి బీజేపీపై ఘాటుగా విమర్శలు చేశారు. ఈసారి ఎస్ఐఆర్ కేంద్రంగా బీజేపీని టార్గెట్ చేశారు ఆయన. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒత్తిళ్లు తట్టుకోలేక బూత్ లెవెల్ ఆఫీసర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల బలవన్మరణాలను ప్రస్తావిస్తూ ఈ ఘటనలపై ఎన్నికల సంఘం ఎందుకు స్పందించలేదన్నారు. ఈసీ మౌనం వహించడం వెనుక మర్మం ఏంటని ప్రశ్నించారు ఖర్గే. బీజేపీ ఓట్చోరీ వ్యవహారం వల్లే పని భారం, ఒత్తిళ్లతో ఆత్మహత్యలకు పాల్పడిన పోలింగ్ అధికారులు, సిబ్బంది కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని నిలదీశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. అధికార దుర్వినియోగంతో బీజేపీ ఓట్ చోరీలో బిజీగా ఉందని విమర్శించారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నా సరే ఈసీ మౌనంగా ఉండడం విస్మయం కలిగిస్తుందన్నారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఎస్ఐఆర్ ను బలవంతంగా రుద్దడం, పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ లాక్డౌన్ దుస్థితిని గుర్తుకు తెస్తుందని ట్వీట్ చేశారు మల్లికార్జున ఖర్గే. పోలింగ్ అధికారుల ఆత్మహత్యలకు ముమ్మాటికి బీజేపీ అధికార దాహమే కారణమని విమర్శించారు ఆయన. 12 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రజలు తమ గళాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా మేల్కోకపోతే ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందన్నారు. జరుగుతున్న పరిణామాలపై స్పందించి బీజేపీ అధికార దాహానికి అడ్డుకట్ట వేయాలన్నారు.